నీవు ఇతనితో సమానుడు అని నన్నెవనికి సాటి చేస్తారు అని పరిశుద్ధుడు దేవుడు అడుగుతున్న. దేవుడు పరిశుద్ధుడు. దేవుడెవరు? పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు. మానవుల హృదయాలలో దేవునికి ఇచ్చినటువంటి ఏ రూపం అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ పాపము లేనివాడు అని చెప్పగలరా? పాపము లేనివాడు అని చెప్పగలరా? మనుషులు దేవునిగా ఆరాధించేటువంటి ఏ మనిషి అయినా ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనతతో ఉన్నవాడుగానే కనిపిస్తుంటాడు. బలహీనతలు కలిగిన వాడు, వ్యక్తిత్వములో లోపము కలిగినటువంటి వాడు, అంటే క్యారెక్టర్లో లోపము కలిగినటువంటి వాడు దేవుని స్థానానికి సరిపోడు. పైగా మనుషుడు ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి, ఒక ఇంటికి పరిమితమై ఉంటాడు. దేవుడు అలా కాదు కదా. భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడు. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. అందుకని మీరు నన్ను ఇతడితో సమానుడు అని ఎవరికి సాటి చేస్తారయ్యా అన్నాడు. రెండవ విషయం ఏమన్నాడంటే, మీ కళ్ళు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెనో అన్నాడు. మీ కళ్ళు పైకెత్తి చూస్తే ఏం కనిపిస్తాయి? మీ కళ్ళు పైకెత్తి చూస్తే ఏం కనిపిస్తాయి? ఆకాశం కనిపిస్తుంది. ఆకాశంలో రాత్రిపూట అయితే మీకు నక్షత్రాలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు. పగలైతే సూర్యుడు కనిపిస్తాడు. మరి చంద్రుడు నక్షత్రాలు అలాగే ఉంటాయి అంటే నక్షత్రాలు అలాగే ఉంటాయి. సూర్యుని యొక్క వెలుతురును బట్టి, ఆ తేజస్సును బట్టి నక్షత్రాల యొక్క వెలుతురు, అంటే నక్షత్రాలు దూరంగా ఉన్నాయి కాబట్టి వాటి వెలుతురు రాత్రి కనబడుతున్నట్టు కనబడవు. అంతే, అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి నక్షత్రాలు. అంతేకాదు, మనకు రాత్రిపూట కనిపిస్తున్న నక్షత్రాలన్నిటిలో కూడా సూర్యుడు కూడా ఒక నక్షత్రం. అందుకని పిల్లల్ని అప్పుడప్పుడు సోషల్ టీచర్స్ అడుగుతున్నప్పుడు, విజ్ఞానాన్ని గురించి స్కూల్లో టీవీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు పిల్లల్ని కొన్నిసార్లు అడిగారు, రే బాబు, మనకు ఉన్నటువంటి కోట్ల నక్షత్రాలలో మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అడుగుతారు. అప్పుడు ఏమంటారు తెలుసా? సూర్యుడు అంటారు. అదే సమాధానం. కాబట్టి నక్షత్రాలు కనిపిస్తాయి. నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉండే? కోట్ల నుంచి కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం ఎంత పెద్దదో చూడండి, ఎంత పెద్దది. ఈ మహావిశ్వములో, బాగా వినండి, ఈ మహావిశ్వములో సూర్య కుటుంబం ఒకటి. సూర్య కుటుంబంలో మొన్నటి వరకు నవగ్రహాలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ప్లూటోని గ్రహం కాదన్నారు, వదిలేసేయండి. సో 8 గ్రహాలలో, ఈ 8 గ్రహాలలో భూమి ఒక గ్రహం, అంతే. భూమి ఒక గ్రహం, అంతకుమించి వేరే కాదు. ఇలాగ భూమి లాంటివి సూర్య కుటుంబంలోనే ఇంకా 7 ఉన్నాయి. భూమిలాగానే ఉంటాయి, కానీ అక్కడ గాలి ఉండదు, అక్కడ నీరు ఉండదు, పంటలు ఉండవు, ఏ విధమైన జీవులు, జీవరాశులు, జీవవృక్షాలు ఏవి ఉండవు. అక్కడ జీవం యొక్క చలనమే అక్కడ ఉండదు. అది మిగతా 7 గ్రహాల్లో ఉన్నటువంటి సంగతి. సూర్య కుటుంబంలోనే ఇలాంటి భూమి ఎంత పెద్దది, చాలా పెద్దది, వర్ణించలేనంత చాలా పెద్దది. ఈ భూమి మీదనే సముద్రాలు ఉన్నాయి, ఈ భూమి మీదనే ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, ఈ భూమి మీదనే పెద్ద పెద్ద ఎడారులు ఉన్నాయి, ఈ భూమి మీదనే పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నాయి. మహా పెద్దది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సూర్య కుటుంబంలోనే. ఇంకా నక్షత్ర మండలాలు అంటాడు. నక్షత్ర మండలం అంటే కోట్ల మండలాలు. ఒక్కొక్క మండలం అంటే అర్థం ఏంటి? ఒక గ్రామం ఉందనుకోండి, ఒక మండలం అంటే ఒక పట్టణం, దానికి ఆనుకొని ఎన్నో గ్రామాలు, దాదాపుగా 30-35 గ్రామాలు కలిపితే ఒక
మండలంగా చూస్తారు. అలాగా ఎన్నో మండలాలు ఉన్నాయి ఆకాశంలో. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంత మహావిశ్వములో సృష్టిలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరగల. అంతేకాదు ఈ భూమిని గూర్చి ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ అనే యంత్రాంగాలు కనుగొనబడి దాదాపు ఒక 50 సంవత్సరాలుగా ప్రపంచానికి ఎంతో విజ్ఞాన శాస్త్రాన్ని అందిస్తున్నారు. ఆకాశంలోకి వెళ్ళిపోయి భూమిని స్కాన్ చేశారు, ఆకాశంలోకి వెళ్ళిపోయి సూర్యకుటుంబంలో ఉన్న మిగిలిన గ్రహాలన్నింటినీ స్కాన్ చేశారు, ఫోటో తీశారు, వాటి పరిమాణం చెప్పగలుగుతున్నారు ఇంత పెద్దది అని. అలా చూస్తున్నప్పుడు భూమి యొక్క స్పీడ్ కూడా, భూమి తిరుగుతుంది, మిగిలిన నవగ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు తిరుగుతున్నాయి, మొత్తం సిస్టమ్ అంతా ఊకే ఉన్నట్టుగా లేదు. మీరు చూస్తున్నారు, మీకేం కదలకుండా ఉంది, కానీ సిస్టమ్ అంతా తిరుగుతూ ఉంటుంది. మీకు బండి మీద కూర్చుంటే మీరు మామూలుగా కూర్చున్నట్టే ఉంటుంది, కానీ ఎంత ఏమేమి పని చేస్తుంటాయి ఇక్కడ? వీల్ తిరుగుతుంటుంది, వీల్ని తిప్పే చైన్ తిరుగుతుంటుంది, చైన్ని తిప్పేటువంటి లోపల ఇంజన్కున్నటువంటి చక్రం తిరుగుతుంటుంది, లోపల ఫిస్టిని కొట్టుకుంటుంటుంది. అర్థమైందా? ఇలాగ సిస్టమ్ అంతా తిరుగుతుంటుంది, కానీ అంత తిరుగుతున్నట్టు నీకేమీ కనిపించదు. ఈ మహావిశ్వమంతా తిరుగుతూనే ఉంది. భూమి ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం అంట. తన చుట్టూ తాను తిరిగేటువంటి భూమి మీ చుట్టూ మీరు తిరిగి చూడండి, చేతులు ఇలా జాపేసి మీరే గర్రని తిరిగి చూడండి, ఎంత స్పీడ్ తిరగలరు. మీరు మామూలుగా తిరిగినా కూడా కొద్దిసేపటికి మీరు చాలా స్పీడ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అక్కడ ఏమీ ఉండదు. మామూలుగానే తిరుగుతాం, బయట నుంచి చూసే వాళ్ళకి మామూలుగా తిరుగుతున్నట్టు ఉంటుంది. భూమి తన చుట్టూ తాను ఇంత మహాపర్వతాలన్నిటినీ కలిగి ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం అంటే ఆషామాషి కాదు. ఇలాగే భూమి చుట్టూ కూడా ఎన్నో ఆస్ట్రాయిడ్స్ అంటారు, లేక గ్రహ శకలాలు అంటారు, అవన్నీ కూడా తిరుగుతుంటాయి. కానీ ఎప్పుడు కూడా ఒకదానికొకటి తగులుకొని యాక్సిడెంట్ అవి ఉండదు. కానీ మనం రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, రోజుకు ఒక్క యాక్సిడెంట్ అయినా అయి ఉంటుంది. బండి మన చేతుల్లోనే ఉంది, కారు వాళ్ళ చేతుల్లో ఉంది, అన్ని మనుషుల చేతుల్లోనే ఉన్నాయి, కానీ మనుషులు గుద్దే చంపేస్తుంటారు. ఇంత మహా విశ్వము గూర్చినటువంటి విజ్ఞాన శాస్త్రంలో టోటల్ యూనివర్సల్ సిస్టమ్ అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది, తిరుగుతుంది. దాని వేగము, దాని బరువు, దాని పరిమాణము వర్ణించలేనంతగా ఉందని చెబుతున్నటువంటి సృష్టిలో మనుషుడు చాలా చిన్నవాడు. యూనివర్సల్ సిస్టంలోకి వెళ్ళిపోయి మీరు చూస్తే భూమి చాలా చిన్నది. ఇప్పుడు మీకు చంద్రుడు ఉన్నాడు, ఎంత కనబడుతున్నాడు మీకు? మీ కళ్ళకి ఎంత కనిపిస్తుంటాడు? చేత్తో పట్టుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. చంద్రుడిని చూస్తే మీరు పౌర్ణమి రోజైనా సరే చంద్రుడిని ఇటు నుంచి చూస్తుంటే ఎట్లా ఇటు చేత్తో పట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. కానీ భూమిలో సగభాగం ఉంటుంది, అది చిన్నదేం కాదు, అది అర్థమైందా? అలాగే చంద్రుడికి భూమికి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కనబడుతున్నాయి. సూర్యుడికి భూమి కూడా కొంత దగ్గర ఉంది కాబట్టి దాని తేజస్సును తీసేస్తే లోపల ఏదో ఒక చిన్న నక్షత్రం, ఒక చందమంలా కనబడుతుంటుంది. అది కూడా పొద్దున్న చూస్తే చేత్తో పట్టుకోగలిగినంత. కానీ తెలుసా మీకు, భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది. ఎంత పెద్దది? భూమి కంటే సూర్యుడు ఎంత పెద్దది? 13 లక్షల రెట్లు. అంటే సూర్యుడిని 13 లక్షల ముక్కలుగా విడదీస్తే భూమి ఒక ముక్క అంత ఉంటుంది. కానీ ఆ సూర్యుడు మనకి పొద్దున్న తూర్పును చూస్తే మన చేత్తో పట్టుకోగలిగినంత చిన్నగా కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇంతటి మహా సిస్టంలో యూనివర్స్లో అక్కడి నుంచి చూస్తుంటే భూమి ఇప్పుడు 13 లక్షల ముక్కలలో ఒక ముక్క మీరు చూస్తే ఎంత చిన్నగా ఉంటుంది? ఇది చాలా చిన్నది కదా. ఈ చిన్న దానిలో నీ ఆకారం ఎంత భూమిలో? అర్థమైంది? భూమి చాలా పెద్దది.
సూర్యుని 13 లక్షల ముక్కలుగా విడదీస్తే ఒక ముక్కంత భూమి ఉందంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి ఒకవేళ భూమిని చూస్తే ఎంత ఉంటుంది అన్నమాట, నీకు ఇంత కనిపిస్తుంది అన్నమాట. అంతేనా? మరి ఈ చిన్న ముక్కగా కనబడుతున్న ఈ భూమిలో నీ ఆకారం ఎంత అంటే అసలు వెతికితే కూడా కనబడు. మన ఇంటి వస్తువులలో సూది ఎంత ఉంటుందో బహుశా అంత కూడా ఉంటామో ఉండమో తెలియదు. కానీ ఈ చిన్న ఆకారం కలిగిన ఈ మనుషుడు ఈ మహావిశ్వాన్నంతటిని కలుగజేసి నడిపిస్తున్న శక్తిమంతుడైనటువంటి దేవుడే లేడు అనేస్తాడు, అంతే సింపుల్గా. అర్థమవుతుందా మీకు? అనొచ్చున అలాగా. ఇంతటి మహావిశ్వంలో భూమే చిన్నది, దీంట్లో నీ ఆకారం చాలా చిన్నది. కానీ ఈ భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని కలుగజేసినటువంటి ఆ మహాశక్తిమంతుడైన దేవుడు లేడు అని 2 అక్షరాలతో కొట్టేస్తే అది మానవునికి ఏమన్నా తగునా? ఈ విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముతున్న వీడు దీని వెనకాల ఒక మహాశక్తి ఉందంటాడు. ఇంత క్రమంగా సిస్టమ్ ఎలా నడుస్తుందరా అని అంటే ఇది ఒక మహాశక్తి నడిపిస్తుందని అంటాడు. కానీ ఆ శక్తివంతుడు దేవుడు అనేటువంటి ఆయన తన జ్ఞానముతో, తన శక్తితో దీన్ని నడిపిస్తున్నాడని నమ్మితే దేవుడు నీ కొరకు ఇంత చేస్తున్నాడనే సంగతి నీకు అర్థమవుతుంది. ఇంతటి మహావిశ్వాన్ని కలుగజేసిన సృష్టికర్తకి ఆయనకి ఒక చిన్న ఫోటో చేసేసి ఒక రూపం పెట్టేసి నువ్వే దేవుడు అని మొక్కితే ఏమన్నా న్యాయంగా ఉంటుందా? ఇది దేవుడు ఉన్నోడిని సమస్య, దేవుడు ఉన్నాడని నమ్మేవాడి సమస్య ఇది. వీడికి అర్థం కాలే దేవుడు అంటే. వాడికి యూనివర్సల్ అంతటిని పరీక్షించి ఒక మహాశక్తి వలన జగత్తు నడుస్తుంది, సృష్టించబడింది అని నమ్ముతున్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడేమో వాడేదో నోటితో అంటున్నాడు దేవుడు లేడని, కానీ వాడు ఒప్పుకోలేడు. అసలు దేవుడు లేడని అనగలడా? దేవుడు లేడని వాడు అంటున్నాడు. ఎందుకు అని అంటే బహుశా వాళ్ళు చెప్తున్న కారణాలలో దేవుడున్నాడని నమ్మే మనుషులలో దేవుని విషయమై ఏకాభిప్రాయం లేక కొట్టుకు చేస్తున్నారు కనుక అసలు ఆయన లేడంటే గొడవ లేదు అనుకున్నారో ఏమో తెలియలేదు. కానీ వాస్తవానికి దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు. ఒకటి, అంతటి మహాశక్తివంతుడైన దేవుణ్ణి లేడు అనటం మనుషుని పూర్తి అజ్ఞానం. రెండవది, అంతటి మహావిశ్వాన్ని కలుగజేసిన దేవాది దేవునికి ఒక మానవుని రూపం ఇవ్వటం అనేది మరీ అజ్ఞానం. నీకు తెలిసింది ఏదో ఒక రూపాన్ని చెక్కేసావు. వాస్తవానికి దేవుడు ఎవరు? దేవుడు అదృశ్యుడు అన్నాడు, అంతే. దేవుడు అదృశ్యుడు, దేవుడు ఒక మహాశక్తిమంతుడు, దేవుడు నిత్యశక్తిమంతుడు, దేవుడు ఆద్యాంతరహితుడు అంటే ఆది అంతం లేనటువంటి వాడు, దేవుడు ఉన్నవాడు. ఆ మహాశక్తివంతుణ్ణి లేడు అనడం ఎంత మూర్ఖత్వం, ఆ మహాశక్తివంతుని ఒక రూపాన్ని ఇవ్వడం కూడా అంతే మూర్ఖత్వం. దేవునిగా గ్రహించి దేవునిని ప్రార్థించు, నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది నీ నమ్మకం, విశ్వాసం. నీవు ప్రార్థనతో దేవుణ్ణి గ్రహించవచ్చు. దేవుని వాక్యము వలన, దేవుని వాక్యం అనే బైబిల్ ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గ్రహించవచ్చు. బైబిల్లో 66 పుస్తకాలు కలిగి 1000 వచనాలు కలిగి ఉన్నటువంటి, 1000 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి ఈ పుస్తకంలో దేవునికి ఎప్పుడు ఏ రూపాన్ని కూడా చూపించలేదు. దేవుని శక్తిని చూపించాడు, దేవుని వ్యక్తిత్వాన్ని చూపించింది బైబిల్, కానీ దేవునికి ఏ రూపము ఇవ్వలేదు. కనుక అంతటి మహాశక్తివంతుడైన దేవుణ్ణి మానవుడు లేడు అనకూడదు. అందుకని అలాగే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవునికి ఏదో ఒక రూపాన్ని కూడా ఇవ్వకూడదు. వాస్తవమైన సంగతి అది లోకానికి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. విగ్రహారాధన దేవుడు ఎందుకంటే అసహించుకుంటాడు అంటే అంత పెద్ద ఆయనకి ఇంత చిన్న రూపం వేసేస్తారు, కోపం రాదండి? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండే ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి నమస్కరించకూడదు, పూజించకూడదు అని దేవుడు చెప్పినప్పుడు అది మనుషులకి చాలామందికి ఇష్టం కలిగించలేదేమో.
నిన్నే తీసుకొని వెళ్ళిపోయి మీ ఇంట్లో నువ్వే ఉన్నావు అనుకో, నువ్వు ఉన్నావు, కానీ నిన్ను తీసుకొని వెళ్ళి నీకు ఫోటో పెట్టేసి మూతి వంకర పెట్టి ముక్కు వంకర పెట్టి నీ ఇంటి పేరుతో సహా నీ పేరు అక్కడ రాసేసి అక్కడ దండేసి పెడుతున్నారు అనుకోండి, గోడకేస్తే ఏమనిపిస్తుంది నాయన మీకు? మీకు అర్థమైందా? నేను చెప్పిన లాజిక్ అర్థమైందా మీకు? ఇప్పుడు మీ ఫోటో ఉంది, నీ పేరే ఉంది, మీ ఇంటి పేరుతో సహా ఉంది, నీ ఫోటోనే నీ ఫ్రేమ్ని ఒక పెద్ద ఫ్రేమ్ చేసేసి గోడకు పెట్టేసి దండేసి మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటున్నా? ముఖం మీదే పేరు మీదే, కానీ ఎక్కడో చిన్న వంక తేడా ఉందనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? ఎవరు దీన్ని పెట్టాడు అని చూస్తారు. ఎవరు దీన్ని పెట్టింది? పెట్టకూడదా? బతిగా ఉన్నాను కదరా, నేను బతికున్న నా కోసం పెట్టేశారు, ఇక్కడ గోడకేసేది ఇప్పుడు దండేసేసారు అంటే గోడకి ఫోటో ఎక్కి దండేస్తే అర్థం ఏంటనమాట? చచ్చిపోయారు అని, అంతేనా? అంటే బ్రతికున్న వాడికి ఏం చేయకూడదు? బ్రతికున్న వాడికి ఏం చేయకూడదు? దండేసి ఫోటో తీసి దండేయకూడదు అన్నమాట. ఇది ఒక లోపం. రెండవది, అక్కడ ముక్కు మూతి అంత నీకు లేని రూపం పెట్టి నీ పేరు రాసేసారు అనుకో, ఎలా ఉంటుంది మీకు? ఆ పెట్టేవాడు ఏదో ఫోటో సరిగానే తీసాడా? ఎరా నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసినప్పుడు ఫోటో తీసి పెట్టావు, దిక్కులు చూస్తున్నప్పుడు వంకరగా చూస్తున్న ఫోటో తీసి పెట్టావు, వంకర మూతి పెట్టినప్పుడు ఫోటో తీసి పెట్టావు. బుద్ధి లేదురా నీకు? ఎట్లాంటి ఫోటో పెట్టాలనో కోపం వచ్చేస్తుంది మీకు, రోషం వచ్చేస్తే. ఎవరు తిండి తీసింది, ఎవరు తిండి పెట్టింది? దీనికి ఈ చెడిపోయిన ఈ రూపానికి పెద్ద ఫ్రేమ్ చేయించి పెట్టారు బుద్ధి లేని వాళ్ళు అని చెప్పేసి తిడతారు. దేవుని రూపాన్ని ఎవడు ఎప్పుడు చూడలా. అలాగే దేవుడు నిత్యశక్తిమంతుడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. ఉన్నవాడికి భూమి ఆకాశాలు పట్టజాలనంత మహాశక్తివంతునికి ఏ రూపమో మానవుడు ఎప్పుడూ చూడలేనటువంటి వానికి ఒక రూపాన్ని ఇచ్చి అక్కడ దేవుడని పేరు రాసేస్తే నిజంగా ఉన్నవాడికి కోపం రాదండి? అందుకని నేను రోషము గలవాడను, మీరు విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. అందుకనే జ్ఞానమున్నవాడు ఎవడూ కూడా నీ రూపమునే వంకర రూపం పెట్టి నీ పేరు రాస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వు దేవుని రూపాన్ని చూడనే లేదు, కానీ ఆయనకు ఒక రూపం ఇచ్చావు. ఎంత అన్యాయం అది! ఎవడికి నచ్చిన రూపాన్ని వాడు చేసుకుంటాడండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అందరికీ రూపం ఇచ్చిన వాడు దేవుడు. ఆ దేవుడు ఒక్కడై ఉంటాడు, ఆయన మహాశక్తివంతుడై ఉంటాడు. ఆయన్ని కదా ఆరాధించాలి, ఆయన్ని చెప్పింది కదా వినాలి మనిషి. నిజ దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఆలోచన, ఆసక్తి, అన్వేషణ అనేది కనుక మానవ జాతికి ఉంటే ఆ వ్యక్తి బైబిల్ దగ్గరికే రావాలి. బైబిల్ చూపించేటువంటి శక్తివంతుడైన దేవుడు లోపం లేనటువంటి వాడు. పాపమును అపరాధమును ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే శిక్షిస్తాడు కూడా. అది ఆయన నీతి న్యాయమును బట్టి మానవ జాతికి విధించే తీర్పులు. ఆయన కాదని ప్రశ్నించగలిగిన వాడెవడు లేడు. దేవుని కంటే న్యాయవంతుడు కాదు మనిషి. దేవుడు ఇట్లా చేయకూడదు, దేవుడు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదంతా వేస్ట్ మాటలు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానింద విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందున్నట్లు ఆయనను అనుగ్రహించిన. దేవుడు అనగానే మీ మైండ్లో లోకాన్ని ప్రేమించినప్పుడు ఎంత ప్రేమించాడంటారు? చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఏం చెప్తారు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్నాడు. ఎంతో అంటే ఎంత? ఈ మాట చెప్పింది యేసుప్రభు వారే. ఎవరితో? నికోదేముతో చెప్పిన సందేశం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే ముందు దేవుడు ఎంత గొప్పోడో నీకు అర్థమైపోతే ఆయన ప్రేమ ఎంతో నీకు అర్థమవుతుంది.
అర్థమైందా? ఎంతో ప్రేమించనంటే ఆయన ఎంత గొప్పడు, ఎంత ఔన్నత్యుడు. మహాకాశాల్లో పట్టజాలనంత వాడు, భూమి ఆకాశంలంతటా ఉన్నవాడు, మహావిశ్వాన్నంతటిని కలుగజేసినవాడు, అంతటి మహాశక్తివంతుడైన దేవుడు ఎంతో అంటే అంత ప్రేమించాడని అర్థం. నువ్వు ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తావు? వారే ఈ విషయానికి వస్తే భలే కోపం ఉండి జనానికి, నాకు కూడా కోపం వస్తుంది. దేవుణ్ణి ప్రేమించాము అని అంటే, దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి ఆయనకి ₹1,00,000 కానుక ఇచ్చేసామంటారు. బాబోయ్, నీకు 1,00,000 ఎక్కువ, ఆయన ఎంత ప్రేమించాడు నిన్ను? ఈ మహావిశ్వం అంత ప్రేమించాడు. పిల్లలు మాట్లాడుకుంటుంటారు, రే మా డాడీ నాకు ఇన్ని తెచ్చాడు తెలుసా ఆట వస్తువులు అంటాడు. అవతలోడికి రోషం వచ్చి, రే మీ డాడీ ఇన్నేనా? మా డాడీ ఇన్ని తెచ్చాడు అంటాడు. ఇంకొకటి అంటాడు, మీ డాడీ ఇన్ని తెచ్చాడు, మా డాడీ ఇన్ని తెచ్చాడు, ఇంకా బోధ చెయ్యి. ఇంకా అర్థమైందా? ఎంతో అంటే నీ ఊహకు అందనంత ఎక్కువగా ప్రేమించాడని అర్థం. కానీ ఆయన ఎంత ప్రేమించాడన్న సంగతి తెలుసుకోవడం కోసం ఆయన ఎఫెసు పత్రికలో మాట చెప్పాడు, చదివేసి ముగిద్దాం. మూడవ అధ్యాయంలో 18వ వచనంలో మాటలు చదువుదాం. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేని వెడల్పు దేవుని ప్రేమ యొక్క వెడల్పును, ఆ దేవుని ప్రేమ యొక్క పొడుగు, ఆ దేవుని ప్రేమ యొక్క లోతు, ఆ దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన వారు కావాలని. ఇప్పుడు అర్థమైందా? దేవుని యొక్క ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు. ఆయన ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు. ఏం తెలుసు? మీరు ఎంతో గ్రహించాలి అన్నప్పుడు ఎంత అని తెలుసుకుంటారు ఆయన్ని? ఇంత అన్నాడు. ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత లోతు, అది తెలుసుకోవాలటండి. అందుకని జ్ఞానమునకు ముంచిన దేవుని ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంత? ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఇదంతా తెలుసా నీకు? అది తెలుసుకోవాలి. దేవుని నమ్మాననేవాడు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. అందుకే ఎంత ప్రేమించాడు, అంత ప్రేమించాడట. అంత ప్రేమించినటువంటి ఆయన తన ప్రేమను ఏం చేశాడంటే, ఆయన ప్రేమలో ఆయన కుమారుణ్ణి నీకు ఇవ్వడం. నువ్వెంత ఇస్తావు? ఏమిస్తావు? నీ మాట విని, నీకు లోబడి, నువ్వు చెప్పిందల్లా చేసి, నీ బాధ్యతలన్నీ మోసేటువంటి నీ కుమారుడు ఉన్నాడు అనుకో, నీ కుమారుణ్ణి వేరొకనికి ఇస్తావా? నీ బిడ్డని ఇస్తావా? ఎవరు కదా. మహాశక్తివంతుడైన దేవుడు దైవత్వంలో ఎప్పుడు యేసుక్రీస్తు చెయ్యి విడవకుండా ఉన్న దైవత్వంలో నా ముగ్గురు. దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపించి నీకు ఇచ్చాడు అన్నాడు, నీకు అనుగ్రహించను. దాన్ని ఏమన్నాడంటే, వర్ణింప శక్యము కాని దేవుని వరము అన్నాడు. ఇంకేమన్నాడంటే, వచింప నశక్యము కాని దేవుని యొక్క వరం యేసుక్రీస్తు అన్నాడు. నువ్వు వర్ణించలేనంత మహాప్రేమ యేసుప్రభు అంటే. ఆయన నీకు ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు నీకు? నశించిపోకుండా నిత్య జీవము
పొందాలని. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందటం కొరకు ఇచ్చాడు. ఇందులో విశేషం ఏంటంటే ఆయన యందు విశ్వాసముంచువాడు నశించిపోకుండా నిత్య జీవం. నువ్వు నమ్మాలనుకుంటే, నీకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే, నిత్య జీవం కావాలనుకుంటే ఆయన యందు విశ్వాసం ఉంచు, లేదంటే లేదు, నీ ఇష్టం. కానీ దేవుడు లేడనకో, నీకు నిత్య జీవం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చేయి, విశ్వసించు. దేవుని ప్రేమను అర్థం చేసుకో. ఎంత పెద్ద ప్రేమ అయింది, ఆయన ఎంత పెద్ద గొప్పవాడో నీకు అర్థమైతే, ఆయన గొప్ప ప్రేమ నీకు అర్థమవుతుంది. నీ జీవితం ఎంత గొప్పదో నీకు అర్థమైతే, నిన్ను కాపాడటం ఎంత పెద్ద అవసరత ఉంటుందో తెలుస్తుంది నీకు. ఇప్పుడు సైకిల్ బాగు చేయటానికి, కారు బాగు చేయడానికి రేట్ ఒకటేనా? సైకిల్ బాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? బాగా అంటే 500 లేదంటే 1000. అదే నువ్వు కారు బాగు చేయాలంటే మినిమమ్ 10,000 రూపాయలు పై మాటే. మనిషిని బాగు చేయాలనంటే ఎంత ప్రేమ ఉండాలి, అది చెప్తుంది. నువ్వు నశించిపోకుండా నిత్యజీవం పొందటాలంటే నిత్యత్వానికి సంబంధించినవి. అక్కడ నిన్ను కాపాడటం కొరకు నిత్యుడైన దేవుడు నిన్ను ప్రేమించాడు. అది కాబట్టి విశేషమైన సంగతి ఏంటంటే, విశ్వసిస్తే నిత్యజీవం, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు పో అన్నాడు. అంతే, నశించిపోతావు. కాబట్టి దేవుని గురించి సరైన విధానం. అందుకనే విశ్వాన్ని కలుగు చేసిన దేవుడిని, విశ్వములో ఒక చిన్న కంటి, ఇది చిన్న సూది, మనకంటే కూడా చిన్న ఆకారం కలిగిన విశ్వంతో పోలిస్తే నీ ఆకారం చాలా చిన్నది. నువ్వు దేవుడు లేడని అనడానికి సరిపో. అంతటి మహాశక్తివంతునికి రూపం ఇవ్వటం కూడా మనము సరిపోం. అంతటి మహాశక్తివంతుని అదృశ్యుడిగా, ఆత్మరూపిగా ఆయన విశ్వాసం ఉంచి బ్రతకాలి. ఆయన చేసిన కార్యక్రమాలని గ్రహించి పరిశీలన తెలుసుకొని నమ్మి ఆయన యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడాలి. అలాగే మానవ జాతికి మనం దేవుని గురించి తెలియచేయాలి. మానవ జాతి ఇలాగే ఎరగాలి దేవుణ్ణి. ఆయన ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు ఖచ్చితంగా తెలుసుకున్న వారై ఉండాలి. దేవుడి ప్రేమ అంటే నాకు గ్యాస్ తీసుకొచ్చి ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించి నాకు రోగం పోగొట్టేశాడు, దేవుడు నన్ను ప్రేమించి మైదాపిండి తీసుకొచ్చి ఇచ్చాడు, సమోసాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరు నేర్పించాడు ఇవన్నీ? మీకు ఎవరు నేర్పించారు ఇవన్నీ? దేవుడు అంటే ఇదా? దేవుడు ఎంత గొప్పోడు తెలియనోడు సమోసాలకి, సిలిండర్లకి, మైదాపిండికి, ఆ పిండికి ఈ పిండికి, రొట్టెలకు, నీళ్ళకి పరిమితం చేసుకుంటారు. దేవుని ప్రేమ తెలుసుకోవాలి మనిషి. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మీరు ప్రేమించి అనుగ్రహించిన దినమంతటి క్షేమం కొరకు స్తోత్రాలు. రాత్రివేళ నీ మాటలు వినగలిగిన ధన్యతనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిన్ను గూర్చిన సత్యం లోకానికి సరైన విధానములో చెప్పగలిగిన జ్ఞానమును నీ బిడ్డలైన మా అందరికీ ప్రసాదించండి. జ్ఞానముతో నీ బిడ్డలను నింపి తెలియని వారికి చెప్పగలిగే జ్ఞానవంతుల్ని అర్థం చేయించగలిగిన సామర్థ్యాన్ని బిడ్డలకి ఇచ్చి నడిపించండి. మా హృదయాల్లో మీరు మమ్మల్ని ప్రేమించిన విధానమును అంతే గొప్పగా మిమ్మల్ని గ్రహించగలిగిన జ్ఞానమునకు మించిన ప్రేమను మాకును దయచేయండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. వందనాలు.